వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం హాట్ టాపిక్, అంతర్జాతీయ స్థాయి హాట్ టాపిక్కి వెళ్ళే ముందు మన ప్రజా ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకుందాం, అలాగే కామెంట్ చేద్దాం, షేర్ చేద్దాం, మనకు ఆర్థికంగా కూడా సహకరించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ దిశగా ఇవాళ హాట్ టాపిక్ అయిన అమెరికా పర్యటన, ఎవరైతే మోడీ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అండ్ ఫ్రాన్స్ దేశాలకు వెళ్ళబోతున్నారు. ఇవాళ యుక్రెయిన్ యుద్ధం స్టాపింగ్ దిశగా కూడా ట్రంప్ ఒక అడుగులేశాడు. ఇలా పుతిన్తో మాట్లాడాడు, రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడడం జరిగింది. యుద్ధాల వల్ల ఒరిగింది ఏమి లేదు, ధన నష్టం తప్ప, ప్రజా నష్టం తప్ప, ప్రాణ నష్టం తప్ప, మానవ హక్కుల ఉల్లంఘన తప్ప అనే అంశాన్ని ఇవాళ ప్రపంచ అధినేతలు గుర్తించడం మంచి ఆహ్వానించదగ్గ పరిణామమే. ఇవాళ రష్యా యుద్ధాన్ని ఆపుతానని చెప్పేసి ట్రంప్ ఏదైతే ఎన్నికల హామీలో నిలబెట్టాడో ఆ హామీని ఇప్పుడు నిలబెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎప్పటి నుండో చెప్తున్నాడు, రష్యా అండ్ యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే మంచిది, లేదంటే రెండు దేశాలకు కూడా నష్టమే అని చెప్పేసి. సో ఇలా ఫ్రాన్స్లో కూడా ఆ అంశాల్లో ఇవాళ వాణిజ్య సంబంధాలు మెరుగుపడాలంటే, వాణిజ్యం డెవలప్ కావాలంటే, ప్రపంచ మార్కెట్లో చైనాతో పోటీపడి ఇవాళ అమెరికా కానీ భారత్ అభివృద్ధి చెందాలంటే ఫ్రాన్స్, యూరోప్ దేశాలు కూడా ఇవాళ భారత్ వైపు తిరిగి చూస్తున్నాయి. ఎందుకంటే భారత్ యుద్ధాన్ని కోరుకోవడం లేదు, ఇవాళ శాంతిని మాత్రమే కోరుకుంటున్న చరిత్ర భారత్. సో ఆ దిశగా మోడీ యుద్ధాన్ని ఆపడానికి తన వంతుగా ప్రయత్నం చేశాడు. అయినా కూడా ఇవాళ రష్యా యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. అది ఇవాళ ఆ యుద్ధం వల్ల వచ్చిన లాభం లేకపోగా నష్టం విపరీతంగా జరిగింది రెండు దేశాలు. కాబట్టి ఆ యుద్ధం ఎంత తొందరగా ఆపితే అంత మంచిది. ప్రపంచ వాణిజ్యంలో కూడా ఇవాళ చాలా దెబ్బపడ్డది. కాబట్టి ఇవాళ క్రూడ్ ఆయిల్ మార్కెట్ ధరలు పెరిగిపోయినాయి, అట్లాగే గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి. అంతర్జాతీయంగా ఏదైతే వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయో ఆ ఉత్పత్తి అవుతున్న వస్తువులు ఇతర దేశాలు దిగుమతి చేసుకోవాలంటే యుద్ధం కారణంగా, ముఖ్యంగా రష్యా నుండి కానీ యుక్రెయిన్ నుండి కానీ ఇలా అంతర్జాతీయ మార్కెట్ ఏదైతే దిగుమతి చేసుకోవాలో ఆ దిగుమతులకు ఇవాళ విపరీతమైన ధరలు పెరిగిపోయాయి. అక్కడ ఉత్పత్తి తగ్గిపోయింది. కాబట్టి ఇవాళ ఆ వస్తువులు దొరకాలంటే కూడా కష్టంగా ఉంది, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో. సో ఇవాళ ఈ ఆయిల్ ఏదైతే ఉందో ప్రపంచాన్ని శాసిస్తున్న వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిసోర్స్ కూడా ఆయిల్. ప్రపంచాన్ని శాసిస్తున్న పెట్రోలు, ఆయిల్ అనేది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ప్రపంచ మార్కెట్లో విపరీతంగా డాలర్ వాల్యూని పెంచడానికి, రూపీ వాల్యూని పెంచడానికి ఇవాళ మొత్తం సిద్ధపడుతున్నాయి. కాబట్టి కారకమవుతున్నాయి. కాబట్టి ఆ వాటిని పెంచుకోవాలంటే యుద్ధాల వల్ల అవి తగ్గిపోతే తప్ప పెరిగాయి. ఈవెన్ అరబ్ మీద ఆధిపత్యం చేయడానికి అమెరికా ప్రయత్నం చేసి యుద్ధాలు గతంలో ప్రోత్సహించింది, కానీ ఇప్పుడు ఆ యుద్ధాలను ఆపుతున్నది. అంతేకాకుండా యూరోప్ మీద కూడా గతంలో కొన్ని దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి, ఇప్పుడు కూడా అవి కొనసాగుతున్నాయి. కాబట్టి యూరోప్ కూడా ఇవాళ రష్యా అండ్ యుక్రెయిన్ కూడా ఇవాళ ఆ యుద్ధం అనేది ప్రపంచానికి మూడో యుద్ధంగా మారకముందే, మూడో ప్రపంచ యుద్ధంగా మారకముందే ఇవాళ దాన్ని ఆపాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా అగ్రరాజ్యమైన అమెరికా మీద, అట్లాగే భారత్ మీద కూడా ఆ బాధ్యత మరింత ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయడానికి ఇవాళ మోడీ గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఫ్రాన్స్ పర్యటన కానీ, అమెరికా పర్యటన కానీ ఇవాళ వాణిజ్య ఒప్పందాలను బాగా ముందు తీసుకెళ్ళడం ఒకటే కాకుండా ఇవాళ ఎక్కడైతే మన వాళ్ళని ఇవాళ ఎవరినైతే డిపోర్టేషన్ అమెరికా చేస్తుందో, ముఖ్యంగా భారతీయులను చేస్తున్నారో, వాళ్ళ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇల్లీగల్గా అక్కడ ఎవరైతే సెటిల్ అయి ఉన్నారో అమెరికాలో, వాళ్ళందరినీ కూడా తీసుకురావడం మంచిదే, వాళ్ళందరినీ పంపించడం మంచిదే. ఎందుకంటే ఏ దేశానికైనా ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనేది ప్రమాదకరము. ఆ దేశంలో అనైతిక చర్యలకు పాల్పడితే బాధ్యులు ఎవరైతారు? ఇవాళ వాళ్ళ నిరుద్యోగ సమస్య కారణంగానో మరొక సమస్య కారణంగానో వాళ్ళు ఇల్లీగల్గా ఆ దేశం వెళ్ళి ఉండొచ్చు కాక, కానీ రేపు ఇట్లాంటి వాళ్ళని వాడుకొని ఉగ్రవాదులు రేపు అంతర్యుద్ధాలకు దారి చేసే సంఘటనలు కూడా ఉన్నాయి. సో వాళ్ళ వల్ల ఇలా దేశానికి నష్టం జరిగితే దానికి బాధ్యులు ఎవరైతారు? అది ఏ దేశమైనా కావచ్చు, అది అమెరికా కావచ్చు, అది యూరోప్ కావచ్చు, యూరోప్ దేశాలు కావచ్చు, చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, ఏ దేశమైనా సరే ఇల్లీగల్ మైగ్రెంట్స్ను ఒప్పుకోవు. కాబట్టి ఇవాళ ఆ అంశం కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఇవాళ మోడీ ఏదైతే రేపు చర్చలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అవి వచ్చే అవకాశం ఉంది. ఇల్లీగల్ మైగ్రెంట్ విషయంలో ఈవెన్ బ్రిటన్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నది. ఇల్లీగల్ మైగ్రెంట్స్ను ఈవెన్ ఫ్రాన్స్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది. ప్రపంచంలో భారతదేశం కూడా అదే అడుగులు వేస్తుంది. ఈ చైనాలో అయితే ఇంకెవరు ఉండరు ఇల్లీగల్ మైగ్రెంట్స్, అది చాలా స్ట్రిక్ట్గా ఉండే దేశం కాబట్టి ఇవాళ ఏదైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో, ప్రజాస్వామిక దేశాలుగా ఉన్నాయో ఆ వాటిలో మాత్రమే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎక్కువగా వచ్చి సెటిల్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ వల్ల అనేక ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఆ దేశం యొక్క జీడిపి కూడా తగ్గడానికి కారణమవుతుంది. ఎందుకంటే
ట్యాక్స్ పేయర్స్ తగ్గిపోయి ఇల్లీగల్ మైగ్రెంట్స్ వల్ల ఎక్కువగా ట్యాక్స్ మనీ కూడా రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానివల్ల ఆర్థిక సంక్షోభం కూడా ఒక నిరుద్యోగం పెరగడానికి కూడా కారణమవుతుంది. సో కాబట్టి ఈ రకమైన అంశాలన్నింటినీ కూడా దేశ అంతర్గత భద్రత కూడా చాలా కీలకంగా మారబోతున్నది. సో వీటన్నిటి దృష్ట్యా ఇవాళ ఖచ్చితంగా మనము మోడీ అండ్ ట్రంప్ యొక్క వాళ్ళ యొక్క డిబేట్ కానీ లేదంటే వాళ్ళ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కానీ ఫ్రాన్స్ అధ్యక్షుని మధ్యలో సంబంధాలను కానీ ఇలా స్వాగతించాలి. తప్పకుండా ప్రపంచ శాంతి దిశగా వాణిజ్యము, ఇరు దేశాల వాణిజ్యం పెంచుకునే విధంగా, ఇరు దేశాల యొక్క వాళ్ళ యొక్క జీడిపిని పెంచుకునే విధంగా వాళ్ళ యొక్క సంబంధాలు కొనసాగాలి. అలాగే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆయా దేశాలలో స్థిరపడిన వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపకుండా ఎక్కడికి పంపకుండా వాళ్ళకు కూడా రక్షణ కల్పించే విధంగా, తగు రక్షణ కల్పించే విధంగా చట్టాలను ఇవాళ మరింత సంస్కరించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదైతే డిపోర్టేషన్ లాస్ ఉన్నాయో అవి కూడా ఇవాళ సరళతరంగా ఉండే విధంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఒక ఉగ్రవాదులు కాదు, లేదంటే దేశ ద్రోహులు కాదు. వాళ్ళ కేవలం ఉపాధి కోసం మాత్రమే, పొట్టకుడి కోసం మాత్రమే అక్కడికి పోయారు కాబట్టి ఆ పొట్టకుడి కోసం పోయిన వాళ్ళని ఏమి చేయకుండా వాళ్ళని జాగ్రత్తగా రక్షణ అంటే వాళ్ళని ఒక మనుషులుగానే చూసి వాళ్ళ మన హక్కులను కాపాడుకునే విధంగా పోవాలి తప్ప వాళ్ళ కాళ్ళకు చేతులకు బంధాలేసి తిరిగి ఒక జంతువులాగా అలా పడేయద్దు ఆమె ఫ్లైట్లలో అని చెప్పేసి ఈ సందర్భంగా మనం ట్రంప్ను కోరుకుంటూ, అంతేకాకుండా మిగతా దేశాలు ఇవాళ మన ప్రధాని యొక్క పర్యటన, ఫ్రాన్స్ అండ్ అమెరికా పర్యటన సక్సెస్ అయ్యి దేశంలో ప్రపంచ శాంతికి బాటలు వేయాలని, భారతదేశ అభివృద్ధికి బాటలు వేయాలని, అంతే సంబంధం ఫ్రాన్స్ అండ్ అమెరికా ఇండియా సంబంధాలను మరింతగా బలోపేతం చేయాలి, వాణిజ్య ఒప్పందాలను మరింతగా బలోపేతం చేయాలని చెప్పేసి ఆశిస్తూ Day 6 భావిస్తుంది. జై భీమ్, జై పులే, జై పెరియార్.